చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ వాళ్ళకి లేదంటే తెలంగాణ సాయుధ పోరాటానికేనండి భూమి కోసం భుక్తి కోసం దేశ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక విప్లవ నారి, ఒక ధృవతార, మెరిసే విప్లవ ధృవతారగా కూడా మనం అభివర్ణించినా తప్పులేదు. ఎందుకంటే దొరల పెత్తనాన్ని మొదటిసారిగా ఎదిరించినటువంటి ధీశాలి, రజాకార్లను తరిమి కొట్టినటువంటి వీరవనిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపించినటువంటి వీరమాత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం కావడానికంటే ముందు నిజాం సంస్థానంలో చివరి దశకంలో చివరి భాగంలో జరిగినటువంటి పోరాటాలనండి, లేదంటే రజాకార్ల యొక్క దౌర్జన్యాలనండి, వాటన్నిటికీ అనేక గ్రామీణ ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక బురుజులు, అనేక గడీలు ఇంకా సాక్ష్యంగా ఉన్న సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా రైతులను వెట్టి చాకరీ నుండి విముక్తుల్ని చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో జరిగిన పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యజించారు. అలాంటి క్రమంలో ఒక వీరనారి, ఒక సామాన్య మహిళ, ఒక సామాన్య మధ్యతరగతి కూడా కాదు, దిగువ మధ్యతరగతి అణగారినటువంటి వర్గం నుండి వచ్చినటువంటి ఒక మహిళ దొరల పెత్తందారిని, గడీల కోటలను ఏ రకంగా గడగడలాడించింది, ఏ రకంగా తన నినాదం ఒక సింహనాదంలా గర్జించింది అనేది అలేఖ్య పుంజాల గారు ఈరోజు మనకు చూపిస్తారు. దేశ్ముఖుల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అనండి, భూస్వాములు ఆమె భూమిని లాక్కోవడానికి చేసినటువంటి దౌర్జన్యాలను ఆమె ప్రతిఘటించినటువంటి విధానం అనండి, ధైర్యంగా ఆమె పోరాడి తాను పండించినటువంటి పంటను తరలించుకుపోయే క్రమంలో సాయుధులైనటువంటి వారి మీద నిస్సహాయురాలిగా, ఆయుధం లేకుండా తాను పోరాటమే చేయటం కాకుండా చుట్టూ ఉండేటటువంటి తన సహచరులందరినీ వాళ్ళలో కూడా విప్లవ జ్వాలని రగిలించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఐలమ్మను శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా ఎన్ని రకాలుగా బలహీనపరచవచ్చో అన్ని రకాలుగా బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు మనం అంటూ ఉంటాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మనకు లక్ష్యమే కనిపించాలి తప్ప దారిలో ముళ్ళు, అవరోధాలు ఇవేవి కనిపించకూడదు, మనం ముందుకు సాగాలంటామే. ఇదంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, గోల్ సెట్టింగ్ అని, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కానీ ఇవేమీ తెలియనటువంటి ఒక అణగారిన ప్రాంతం నుండి, అణగారినటువంటి కులం నుండి వచ్చినటువంటి చాకలి ఐలమ్మ ఈ ప్రపంచానికి ఒక వీరనారిగా, ఒక కర్తవ్య బోధ చేసి తన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శాలతో తన జీవితం అంతా నడిపినటువంటి సంగతి మనం గుర్తించాలి. వంగి దండాలు పెట్టేటటువంటి రోజుల్లో శివంగిలా గర్జించినటువంటి శివంగి చాకలి ఐలమ్మ. ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది, ఆమె కొడవలి చేతపడితే పీడిత జనం ఒక కడలిలా తన వెంట నడిచి వెళ్ళింది.